మరి ఈరోజు మీరు విజయవాడ చలో విజయవాడ అనే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. అంటే మెగా డిఎస్సీ మీద ఏదైతే అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారో దానికి సంఘీభావంగా వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నారు కదా. నిజం చెప్పండి, 2025 మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయా? అసలు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి ఒక ఉపాధ్యాయురాలుగా? అవకతవకలు జరగడానికి అవకాశమే లేదండి. మొత్తం స్టేట్ మొత్తం వాచ్ చేస్తూనే ఉంది. డిఎస్సి ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచి డిఎస్సి నియామకాలు జరిగినంత వరకు ప్రతిదాన్ని ఆన్లైన్లోనే, ప్రతి వాటి డీటెయిల్స్ ఆన్లైన్లోనే ఇచ్చారు. ప్రతిదానికి ఆన్లైన్లో డేటా సేవ్ చేసే ఉంది. మాకు మెరిట్ లిస్ట్ దగ్గర నుంచి, రాస్టర్ దగ్గర నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. అందులో అవకతవకలకు అసలు అవకాశమే లేదు. చాలా వరకు మా డిఎస్సిలో చాలా మంచి స్కోర్ కూడా వచ్చింది. హైయెస్ట్ స్కోర్ కూడా వచ్చింది మా డిఎస్సిలో. ఎప్పటి నుంచో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు చేస్తూ, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలు చేస్తూ మంచి టీచర్స్ ఈసారి చాలా బాగా సెలెక్ట్ అయ్యారు. ఇందులో అవకతవకలకు అవకాశం లేదు. ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ ఉద్యోగం కోసం మీరు ఎప్పటి నుండి కష్టపడుతున్నారు? అసలు మీది ఏ క్యాస్ట్ అండి? అసలు మీరు ఏ స్థాయి నుంచి కష్టపడి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు? 2018 నుంచి మేము మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నామండి. అప్పటి నుంచి మాకు రాలేదు. 2018లో టెట్ నేను 120 మార్క్స్తో క్వాలిఫై అయ్యాను. అప్పటి నుంచి డిఎస్సి కోసం చాలా కష్టపడుతున్నామండి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ వేసిన తర్వాత అయితే ఎప్పుడు తిన్నామో ఎప్పుడు పడుకున్నామో కూడా తెలియకుండా, ఇంట్లో వాళ్ళు తిన్నారో లేదో కూడా తెలియకుండా, వాళ్ళకి వంట చేయడం అన్న పనే మర్చిపోయి ఇంకా వాళ్ళే తిరిగి మాకు సేవలు చేశారు. మేము అంత కష్టపడి చదువుకున్నాం తప్పితే మాకు ఊరికే వచ్చేసిన ఉద్యోగాలు అయితే కావండి. నేను బీసీడీ సామాజిక వర్గానికి చెందుతాను. ప్రధానంగా చూసుకుంటే మీరు 2018 నుండి అంటే సుమారు 7-8 సంవత్సరాలు కష్టపడితే ఉద్యోగం వచ్చింది కదా. ఇంత కష్టపడి వచ్చిన ఉద్యోగాన్ని ఈరోజు అవహేళనగా చేస్తూ అసలు ఈ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు కొనుక్కున్నారు, ఉద్యోగాలు అమ్ముడుపోయారు అనే విధంగా విపరీతమైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారాలు జరుగుతాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీరు ఇంత కష్టపడి ఈరోజు ఉద్యోగం చేస్తే అవహేళన చేయడం అనేది కేవలం రాజకీయ స్వార్థం కోసం కష్టపడ్డ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అసలు సమంజసం కాదు. అది వాళ్ళకు కూడా తెలుసు. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నారు అనేది మనకి అర్థం కావట్లేదు. అయితే ఇది మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది దగా డిఎస్సి కానే కాదు, మెగా డిఎస్సి. వీఆర్ వెరీ క్లియర్, వెరీ ట్రాన్స్పరెంట్. గత గవర్నమెంట్లో అసలు మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అసలు మీరు ఎవరైతే ఈ టీచర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి నిరుద్యోగుల కింద గతంలో ఉన్నారు కదా, మీరు అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అసలు ఈ ఉద్యోగాల కోసం? కానీ అసలు గతంలో ఎన్ని డిఎస్సీలు తీశారు? అందరికీ తెలిసిందే కదండి. ఒక డిఎస్సి కూడా తీయకుండానే మనకి తెలుసు. ఇప్పటివరకు ఒక డిఎస్సి కూడా తీయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. కేవలం ఏకైక వ్యక్తిగా నిలిచిపోయారు. ఒక్క డిఎస్సి కూడా తీయని ఏకైక వ్యక్తి కింద. మళ్ళీ వాళ్ళు డిఎస్సి గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రభుత్వం మీకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఇంకో డిఎస్సి తీస్తామంటుంది. ఆల్రెడీ మీరు 2025 మెగా డిఎస్సిలో 16,500 మంది సుమారు రిక్రూట్మెంట్ అయ్యారు కదా. అసలు మీ ఉద్యోగుల పట్ల, మీ నిరుద్యోగుల పట్ల డిఎస్సి పరంగా ప్రభుత్వం ఎలా ఉందంటారు? అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎలా ఉందంటారు? వాళ్ళు చాలా ఆలోచించబట్టే కుటుంబం కోసం మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుని, బాగా చదువుకొని బాగా కష్టపడ్డ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చారు. మొదటి సంతకం చేశారు. మాకు అనుకున్నట్టుగానే చాలా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చారండి. మేము వాటికి అప్రిషియేట్ చేస్తున్నాం. పేపర్ లీకేజ్ అయిందని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారమ్మా? ఫైనల్గా మెగా డిఎస్సీలో నిజంగా పేపర్ లీకేజ్ అయిందా, లేకపోతే ఉద్యోగాలు లక్షల్లో అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? పేపర్ లీకేజ్కి అవకాశం లేదు అన్న విషయం కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైపోద్దండి. అదేమి పేపర్ కాదు కదా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మోసుకొచ్చే వైట్ పేపర్ల మీద ఉన్న అక్షరాలు ఏం కాదు. అది డిజిటల్ పేపరు. అది లీక్ అయ్యే అవకాశాలు లేవు. అది వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడతారు అంతే. ఈరోజు మెగా డిఎస్సీ అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? 2025 మెగా డిఎస్సీ మీద మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సీ అనేది బాగా కష్టపడి చదివిన వాళ్ళకే వచ్చింది. ఇది చాలా క్లీన్ డిఎస్సీ. చిన్న మాట అండి, ఇక్కడ ఎవరిని విమర్శించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు మాకు అనుకున్న మార్క్స్ మాకు వచ్చినాయి. మేమందరం మాట్లాడుకున్నప్పుడు మేము ఏ ప్లేస్లో నుంచో అనుకున్నా ఆ ప్లేస్లో నుంచున్నాం. ఎగ్జామ్ అలాగే జరిగింది, రిజల్ట్ అలాగే వచ్చినాయి. విపరీతమైన స్పీడ్గా మాకు పోస్టులు ఇచ్చేశారు. నా ఒపీనియన్తో చెప్పాలంటే లైఫ్ టైం డిఎస్సి చరిత్రలో ఇంత ఫాస్టెస్ట్, ఇంత ట్రాన్స్పరెంట్ డిఎస్సి జరగదండి. ఇది ఓవరాల్ ఒపీనియన్. దీని మీద ఎవరిని విమర్శించక్కర్లేదు. ఒకవేళ విమర్శలకి తావు తీయాల్సి వచ్చినప్పటికీ ఇది అద్భుతమైనది, ట్రాన్స్పరెంట్. ఎవ్వరికి ఇది జరగలేదు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, చాలా ట్రాన్స్పరెంట్గా స్పీడ్గా జరిగింది అంటున్నారు కదా. మరి ఎందుకు ఈ విమర్శలు అండి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీ గురించే నిరసనలు తెలియజేస్తున్నారు. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన విషయం అని కూడా ఆలోచించకుండా ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అంటారు? అదేనండి, దాంట్లో మేము ఎంతవరకు చెప్పగలం అంటే దీంట్లో తప్పు లేదని మాత్రం చెప్పగలం. ఇప్పుడు రాజకీయ పరంగా కానీ ఏదన్నా కానీ బురద జల్లే కార్యక్రమాలు అయి ఉండొచ్చు. కానీ
నొక్కి ఒక్కడి నుంచి మీరు ఎన్ని సమాధానాలు ఎన్ని క్వశ్చన్లు మార్చినా మేము ముక్త కంఠంతో చెప్పగలిగేది ఒకటే మాట, ఇది ట్రాన్స్పరెంట్ డిఎస్సి. ఎందుకంటే మాలో మేము అందరం మాట్లాడుకున్నాం, ఎవరికి రావాల్సిన మార్కులు వాళ్ళకే వచ్చినాయి, ఎవరు ముందుండాలో వాళ్ళే ఉన్నారు, ఎవరు వెనకుండాలో వాళ్ళే ఉన్నారు. మా స్థాయిలు మా స్టేటస్లు ఎక్కడ ఇది అవ్వలేదు. మరి ఇక్కడ మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నారు. 2029లో మేము వచ్చిన తర్వాత ఈ డిఎస్సీని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. మీరేమంటారు మరి దీనికి? ఇది మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, అంతేనండి. నో దగా. దగా అనే ఒకవేళ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాజ్యాంగ పరంగా ప్రతి విషయం ఇది మీరే చెప్తున్నారండి, ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయం అని. ఏది మన చేతుల్లో చించేసే పేపర్ చింపిన పద్ధతి కాదు, చీటీ చింపేసే పద్ధతి లాంటిది కాదు. ఇది కేవలం రాజ్యాంగబద్ధంగా చాలా స్క్రూటినీగా జరిగింది కాబట్టి ఇలాంటి అవకాశాలు లేవని నేను భావిస్తున్నాను. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. పేపర్ లీకేజ్ అంటున్నారు, కమ్మకోలాన్ని కట్టబెట్టారన్నారు, వెరిఫికేషన్లో హారిజంటల్ వట్టిగా వెరిఫికేషన్ తప్పు, రిజర్వేషన్లో కూడా అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు లక్షల్లో అమ్ముకున్నారని ఇన్ని రకాల కారణాలు చెప్తున్నారు. నిజంగా ఒక మెగా డిఎస్సీలు ఇన్ని రకాల ఆరోపణలు ఉంటాయా? చెప్తానండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ప్రధాన పాయింట్ ఇదే, సెంట్రల్ ఐడియా అవుతుంది కూడా. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా క్వశ్చన్లు ఎన్ని మార్పు జరిగినా మళ్ళీ నేను చెప్పవచ్చేది అన్న ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ ప్రతి చోట. ఎందుకంటే కోన శశిధర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క హైయర్ అఫీషియల్ ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్గా సమాధానం చెప్పారు. ఒక పీటీలకి తేడా జరిగినప్పుడు దానికి సంబంధించి ఓపెన్గా ఆయన ప్రెస్ మీట్లో చెప్పున్నారు. సో ప్రతి ఒక్క దానికి అఫిషియల్గా సమాధానం ఉంది. తో పాటు రిజల్ట్ ఓపెన్ అండి, తెరిచిన పుస్తకం ఇది. ఎక్కడ దాచో ఇంకోటో నెట్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ సర్టిఫికేట్స్ కానీ ఇంకోటి కానీ మేము పెట్టిన ప్రతిదీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరికి కావాలంటే వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేయొచ్చు, స్క్రూటినీ కూడా చేయొచ్చు. కాబట్టి దోషాలు ఉంటే ఇప్పుడు దాకా ఇన్ని నెలలు ఇది తప్పు ఎవరు ఆపరండి. కాబట్టి ఈ తప్పేం లేదు కాబట్టే ఇన్ని నెలలు ఇప్పటి వరకు అద్భుతంగా చక్కగా మా ప్రోగ్రాములు మా కార్యక్రమాలను జరుగుతూ వచ్చినాయి. ప్రభుత్వం కూడా మాకు ఎప్పుడు అండగా ఉంటుంది. కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఇటువంటి అక్రమాలకి వీటికి తావు లేదు. ఎందుకంటే అన్నీ డిజిటలైజ్డ్, ఆన్ పేపర్ ఆఫ్లైన్ కాదు, ప్రతిదీ ఆన్లైన్ డిజిటలైజ్. కాబట్టి దీంట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఒకవేళ ఉంటే కనిపించేది బయటికి. ఎవరికి సంబంధించిన రికార్డు, ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి మాకు ఉద్యోగం వచ్చినంత వరకు, ఈరోజు స్కూల్కి వెళ్ళిన పరిస్థితి వరకు ప్రతిరోజు రికార్డెడ్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. కాబట్టి రికార్డెడ్గా ఉంది, ఏది ఆఫ్లైన్ అయితే కాదు. కాబట్టి ఎవ్రీథింగ్ మీన ఎవిడెన్స్ ఇస్తుందండి. మీరు అసలు ఏ క్యాస్ట్, ఏ కేటగిరీలో జాబ్ కొట్టారు? అసలు క్యాస్ట్ వైజ్గా దీనికి ముడిపెట్టవలసిన అవసరం ఉందంటారు? అంటే కమ్మకోలానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుకున్న ఆరోపణ ప్రధానంగా వినపడుతుంది ఇక్కడ. అది రావడానికి ప్రధాన కారణం హారిజంటల్ రిజర్వేషన్ అనే దాని మీద అవగాహన లేకపోవటం అండి. హారిజంటల్ రిజర్వేషన్ అనే దాని మీద అవగాహన ఉండి పోస్టులు ఇచ్చే విధానాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి అనుమానాలు, డౌట్లు ఎవరికి రావండి. నేను ఓసీ అండి, ఓసీలోనే నాకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కూడా వాడుకోవాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈడబ్ల్యూఎస్ స్క్రూటినీ 3 రౌండ్స్లో జరిగింది మా జిల్లాలో, కృష్ణా జిల్లాలో 3 రౌండ్లలో. ప్రతిసారి మేము అప్లై చేశాం కదా అని వాళ్ళు ఏం నమ్మలేదు. ప్రతిదాన్ని రీస్క్రూటినీ చేశారు, మా నుంచి విల్లింగ్ లెటర్ తీసుకున్నారు. సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్లో కనుక ఏదైనా పొరపాటు ఉండుంటే రాబోయే రోజుల్లో ఎప్పటికైనా సరే ఉద్యోగం కంప్లీట్ అయ్యే లోపు ఎప్పుడైనా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని ట్రాన్స్పరెంట్ అనే అనుకుంటున్నాను. ఇవన్నీ కారణాలు బట్టి ఇన్ని సపోర్టింగ్ పాయింట్లు నేను ఇవ్వగలిగాను కాబట్టి ఈ డిఎస్సి ట్రాన్స్పరెంట్ డిఎస్సి. మరి ఇంతమంది ఈరోజు మెగా డిఎస్సీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఫైనల్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? అటువంటి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళకి ఈరోజు మీరు కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే వ్యతిరేకిస్తున్నారు, మీరేం చెప్తారు? ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలండి. మేము టీచర్స్ ఇంకోటి కాదు. కాబట్టి మేము నిజాయితీతో వినయ విధేయతలతోనే వచ్చామని చెప్తున్నాం. దీనికి ఇంతకుముందు మాట్లాడిన ప్రతి దాంట్లో ఎలా జరిగింది అనేది నేను టెక్నికల్గా చెప్పుకుంటూ వచ్చాను. ఊరికే నేను వాదించలేదు, వితండవాదం అంతకంటే చేయలేదు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా ఎలా జరిగింది అనేది అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయం. ఎవరికో ఒకళ్ళ చోట క్రాప్ అయిపోయింది కాదు. కాబట్టి దీన్ని బట్టి ఫైనల్గా చెప్పొచ్చింది క్యాస్ట్ పరంగా కానీ ఇంకో దాని పరంగా కానీ ఇచ్చింది కాదు. చాలా పగడ్బందీగా, చాలా వేగంగా, చాలా ఖచ్చితంగా, అద్భుతంగా జరిగింది డిఎస్సి. ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ డిఎస్సి. థ్యాంక్ యూ సేమ్ సార్. తప్పు జరగడం అలా ఉంచుతానండి. మనకి 2018, 2019 నుంచి కూడా 2024 వరకు కూడా ఎటువంటి డిఎస్సి నిర్వహించలేదండి. మనకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు నీట్గా. అది యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు చరిత్రలో. అలాంటి డిఎస్సిని 150 రోజుల్లో కంప్లీట్ చేసి మాకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మమ్మల్ని విధుల్లో చేర్చారండి. ఇటువంటి డిఎస్సిని పట్టుకుని ఎప్పుడో ఏదో జరిగితే ఇప్పుడు పట్టుకున్నట్టు 6 నెలలు అయిపోయాక మా ఉద్యోగాలు అయిపోయాక ఇప్పుడు మా మీద నింద వేయడం జరిగింది. ఈ నిందను మేము నిరూపించుకోకపోతే
ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ నిందన వేయడం మా మీద, ఈ ఎటువంటి నిందకే మాకు ఆధారాలు ఏమీ లేకుండా కేవలం ఒక 10 మంది 20 మంది వాళ్ళు ఏదో రీజన్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు పొందలేకపోరు. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే అబ్బాయి మొత్తం డిఎస్సీని తప్పుపట్టి మొత్తం మెగా డిఎస్సీని దగా డిఎస్సీని చేసే ప్రయత్నం చేస్తున్నారండి ప్రతిపక్షాలు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే 16,500 మందికి మెగా డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ రాసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు కదా, ఎందుకు లక్షల్లో ఉన్న జనం రోడ్ల మీద మీకులాగా ఇప్పుడు వచ్చి నిరసనలు తెలియజేయట్లేదు, లేదా కోర్టుకు వెళ్ళి ఎందుకు ప్రూవ్ చేయడం లేదని అంటారు? కేవలం మీడియా స్టేట్మెంట్ల ముందు కొద్ది మంది మాత్రమే వస్తున్నారు. కరెక్టే సార్. ఎందుకంటే మొత్తం రాసింది 8 లక్షల మంది 10 లక్షల మంది ఉంటే కేవలం ఒక 10 మంది 15 మంది వస్తున్నారు అని అంటే వాళ్ళు చేసిన తప్పు. కొంతమంది ఏం చేశారనంటే బీపీడీలు చేసినప్పుడు సర్వీస్ చేస్తూ వాలంటీర్గా చేస్తూ లేకపోతే ఎస్ఎస్సీలో చేసిన వాళ్ళు, లేదా ఫేక్ సర్టిఫికెట్లు వల్ల అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళు అప్లికేషన్ పెట్టకపోవడం వల్ల, నిజాయితీగా రాసి 8 లక్షల మంది రాస్తే 10 మంది 15 మంది మాత్రం ఎందుకు వెళ్ళారు? మిగతా వాళ్ళందరూ కూడా రావాలిగా. రోడ్ల మీదకే దగా జరిగింది, మాకు పోస్టు పోయిందని చెప్పేసి కొంతమందికి హారిజంటల్ రిజర్వేషన్ అర్థం కాక, కొంతమందికి సర్టిఫికెట్లు సరిగ్గా అప్లోడ్ చేయడం రాక, కొంతమంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం రాక, ప్రతిదీ కన్వీనర్ కానుంచి మొత్తం పైనుంచి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాయింట్ టు పాయింట్, అంటే మ్యాన్ టు మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు రాలేదు, మీకు ఉద్యోగం ఎందుకు రాలేదని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగం పొందిన ప్రతి అభ్యర్థి యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఇప్పటికీ పొందుపరచడం జరిగింది, ఇప్పటికీ ఉన్నవి అవి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చి ఓకే, ఇక్కడ ఇన్ని ఆరోపణలు అవుతున్నాయి. అంటే పేపర్ లీకేజ్ అని, ఉద్యోగాలు అమ్ముకున్నారని, అసలు రిజర్వేషన్ కోట ఫాలో అవ్వలేదని, స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు జరిగాయని, ఇలా ఎన్నో ఆరోపణలు చెప్తారు. అసలు నిజంగా ఒక మెగా డిఎస్సీలు ఇన్ని రకాల ఆరోపణలు, ఇన్ని రకాల తప్పులు జరిగినాయి అంటారా? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి దీని మీద? యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2025 మెగా డిఎస్సీ అనేది చాలా అత్యున్నతమైనది, ప్రధానమైనది. ఈ డిఎస్సీ అనేది యాక్చువల్గా ఈ అనేకమైన కేసులు ఉన్నాయి, దానికి నిరపరాధమే. యాక్చువల్గా ఎక్కడ దానికి ఎవిడెన్స్ లేవు. కోర్టుకి వెళ్ళి కేసులు వేశారు, దాన్ని హైకోర్టు కూడా కేసు కొట్టివేయడం జరిగింది. అదే కేసు వేసినప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నేను అన్యాయం అయ్యాను, నాకు అన్యాయం జరిగిందనే వ్యక్తి సర్టిఫికేట్ తోటి ప్రూవ్ చేయడానికి ఆ ప్రభుత్వం ఆ కేసు వేసిన వాళ్ళతో సహకరించడం జరగలేదు. ఒకవేళ జరుగుంటే వాళ్ళు వద్దురు. అందువల్ల మేము కూడా ఏం చేస్తామంటే ప్రతిపక్ష వాళ్ళు మాకు వ్యతిరేకంగా చెప్పేటువంటి ఈ యొక్క అవమానానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతూ దాన్ని ఖండిస్తూ ఈరోజు రావడం జరిగింది. ఇంత విధంగా దీన్ని హైలైట్ చేయడం వల్ల ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులు దీన్ని తప్పుపట్టడానికి, అన్యాయంగా జరిగిందని చెప్పడానికి, దుమ్ము వేయడానికి ప్రయత్నించారు తప్ప ఇందులో అవకతవకలు జరిగాయనే ఉద్దేశం లేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 20 సంవత్సరాల కఠోర పరిశ్రమ వల్లే నాకు ఈరోజు ఈ ఉద్యోగం వచ్చింది. చివరి క్షణంలో సాధించగలిగాను. అంతా జెన్యూన్ జరిగింది. ఇంకా అవగాహన లోపం, ముఖ్యంగా హారిజంటల్ రిజర్వేషన్ గురించి లేకపోవడం. ఓకే, ఇది నా ఉద్దేశం ప్రకారం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ ఉద్యోగం కోసం మీరు ఎన్నాళ్ళండి కష్టపడ్డారు? అసలు ఓపెన్గా అడుగుతున్నారు, మీ కులం ఏంటి అంటే ఇప్పుడు దీన్ని కులాన్ రంగు కూడా పులుముకుంది. కమ్మ కులానికి ఇచ్చుకున్నారనే మాట రాజకీయంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పుడు చుట్టూ తిప్పుతున్నారు. మీది ఏ కులం? అసలు మీరు ఎన్నాళ్ళండి కష్టపడ్డారు? మీకైతే న్యాయం జరిగిందే లేదా ఈ డిఎస్సీ వల్ల? యాక్చువల్గా నేను ఎస్సీ కులానికి చెందిన వాడిని. 2012 నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 2012లోను 0.3లోను, 2014 1 మార్కులోను, 18 జస్ట్ హాఫ్ మార్కులు పోయింది. ఎస్సీ కులానికి చెందినటువంటి వాడిని నేను రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వేషన్ సెకండ్ పోస్ట్ వచ్చాను. ఎటువంటి అక్రమాలు జరిగాయని చెప్పడానికి నాకు దగ్గర మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. నిజంగా జెన్యూన్గా జరిగిందని చెప్పడానికి నేను ఒక ప్రతీకాన్ని. నాకు ఫైనల్గా అయితే మీరేమంటారన్నా, ఈరోజు మెగా డిఎస్సీ మీద రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో తప్పులు జరిగినాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తాం డిఎస్సీ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు? నిజాయితీగా కష్టపడి జాబ్ సంపాదించారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటన్నా? మేము ఎంతో కష్టపడి 20 సంవత్సరాలు నిజాయితీగా నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్న ప్రైవేట్ స్కూల్ చేస్తూనే నిజంగా చదివి కష్టపడి సంపాదించాము. మీరు ఆరోపణలు అనేవి అక్కడ ఎవిడెన్స్ లేకుండా చేయడం అనేది సబబు కాదు. మీరు ఎటువంటి ప్రభుత్వాల కోసం మీరు చేసే పనులు ఏదైనా ఉంటే మా విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మా యొక్క హక్కులను, మా యొక్క ఉద్యోగాలు ఇప్పటికీ ఉంటాయి. మేము నమ్మకంగా ఉన్నాము, ఎందుకంటే మేము జెన్యూన్గా సాధించాము కాబట్టి. 25 DSలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. అసలు ఒకప్పుడు బతకలేని వాడు బడిపంతులు అనే స్టేజ్ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక ఆంధ్ర IAS అనేటటువంటి ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అవతాకలు జరుగుంటే ట్రాన్స్పరెంట్గా జరిగినాయని చెప్పి కమిషనర్ గారు శశిధర్ గారు కూడా చాలా ప్రూఫ్స్తో నిరూపించారు. అన్ని ప్రూఫ్స్ ఉన్న విషయం నమ్మకుండా జరగని విషయాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు సార్? అసలు ఎలా నమ్ముతారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే చూపించమనండి. ఆ ప్రూఫ్స్ లేనప్పుడు మాట్లాడకూడదు. చాలామంది కూడా కొంతమంది మాకు మెడల్స్ వచ్చాయి, మాకు ఉద్యోగం రాలేదు, మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా రాలేదు, లేకపోతే మాకు మెరిట్ వచ్చినా రాలేదు, మాకు రిజర్వేషన్ ఉన్నా రాలేదని మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? మరి మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ మాటలని? కడుపు మంటతో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ తీసుకుని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళమనండి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాకు జాబ్ ఇచ్చారు. ఇందులో మా ట్రాన్స్పరెన్సీ కనిపించిన తర్వాత కూడా
వాళ్ళు ఎవరో ఏదో అన్నారండో అనేది కరెక్ట్ అయితే కాదు. మరి ఇక్కడ ప్రధానంగా మెగా డిఎస్సీలో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. మొదటగా పేపర్ లీకేజ్ అన్నారు, అవకతవకలు అన్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, స్పోర్ట్స్ కోటా అన్నారు, హారిజెంటల్ వెరిఫికేషన్ రద్దు అని అన్నారు, రిజర్వేషన్ పాటించలేదన్నారు, మెయిన్ కమ్మకోలానికి కూడా ఎక్కువ పోస్టులు కట్టబెట్టారని అంటారు. అసలు ఒక్క మెగా డిఎస్సీలు ఇన్నో ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటారు? మరి అమ్మ పెట్టదు అడుక్కు తినని ఇవ్వదని చెప్పి వాళ్ళకి పెట్టడం ఎలాగో చేత కాలేదు. చేతనైనటువంటి క్యాపబుల్ పర్సన్ చేశారు కాబట్టి ఆరోపణలన్నీ చేస్తున్నారు. అందులో నిజాలు అనేవి మాకు తెలుసు, మాకు జాబ్ ఇచ్చినటువంటి గవర్నమెంట్కి తెలుసు. ఏమీ చేతకాని గవర్నమెంట్ వీళ్ళ మీద బురద చల్లాలని చూస్తుంది. దానికి మేము సమాధానం ఈరోజు చెప్తున్నాం. ఇంతటితో చెప్పాం. వాళ్ళకి నెక్స్ట్ టైము ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి. నెక్స్ట్ టైం ఆ 11 సీట్లు కూడా రావు. మొత్తం పార్టీ నేలమట్టం అయిపోతుంది. మరి ఇక్కడ అసలు మెగా డిఎస్సీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఎవరు వ్యవహరించారు? ఏ గవర్నమెంట్ వ్యవహరించింది? మీకు న్యాయం ఎవరు చేశారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా చెప్తారండి? 7 ఇయర్స్ నుంచి డిఎస్సీ వేయలేదు. డిఎస్సీ అంటే అబ్రివేషన్ తెలియని వ్యక్తి గురించి ఆయన ఎలా చెప్తాం? మేము చెప్పేది కూటమి ప్రభుత్వం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ న్యాయం చేశారు. ఒక మెగా డిఎస్సీ తీస్తామని అంటున్నారు, రేపు దసరాకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు. మీరేమంటారు? మరి ఆల్రెడీ మీరు ఉద్యోగం పొందారు, మీరు ఇప్పుడు కొంతమందికి ఆదర్శం, మీరేం చెప్తారమ్మా? మరి లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వేస్తారు. గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచండి, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా జాబ్ సంపాదిస్తారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీరు ఈ జాబ్ కొట్టడానికి ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డారు? అసలు ఏ స్థాయి నుంచి మీరు కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు? ఓపెన్గా అడుగుతున్నాను, అసలు మీ కులం ఏంటమ్మా? మాది ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు నేను వచ్చింది కూడా ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టాను. నాకు మా వెస్ట్ గోదావరిలో 14th ర్యాంక్ వచ్చింది నాకు. యాక్చువల్గా నేను 10 ఇయర్స్ బ్యాక్ రాశాను. తర్వాత మధ్యలో కొన్ని కారణాల వల్ల రాయలేదు. మళ్ళీ నేను ఒక 3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ లాంగ్ ప్రిపరేషన్ ఉండడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వగానే నేను ఉద్యోగం సంపాదించగలిగాను. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరికి జాబ్ రాదు. లాంగ్ ప్రిపరేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తుంది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీలో లక్షల మంది రాశారు. కేవలం ఉద్యోగం వచ్చిన వాళ్ళు 16,500 సుమారు ఉన్నారు. మరి ఈ మిగిలిన లక్షల్లో ఉన్న మంది ఎందుకు న్యాయస్థానాలు ఆశ్రయించట్లేదు? లేదంటే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం లేదు? కేవలం కొద్ది మంది మాత్రమే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలుసు కదండి ఎవరు క్యాపబుల్లో తెలుసు కాబట్టి మేము క్యాపబుల్ కాబట్టి మాకు వచ్చింది. నెక్స్ట్ టైం వాళ్ళు క్యాపబుల్ అయితే వాళ్ళు నెక్స్ట్ డిఎస్సీలో నిరూపించుకోమనండి. అందులో ఎవరేం అబ్జెక్షన్ చెప్పరు కదా. మరి మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అని అంటున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా రద్దు చేసేస్తామని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి చేతకాని వాళ్ళు ఎన్నైనా చెప్తారండి. మేము సిన్సియర్గా వచ్చాం, ట్రాన్స్పరెంట్గా వచ్చాం. డిఎస్సీ అంటేనే ట్రాన్స్పరెంట్, డిఎస్సీ అంటేనే సిఎన్బి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా అవకతవకలు అనేవి జరగలేదండి. పూర్తిగా పారదర్శకంగానే ఇది జరిగింది. మేము టెట్ క్వాలిఫై అయ్యాము, అలాగే డిఎస్సి క్వాలిఫై అయ్యాము, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అండి. మాకు మచిలీపట్నంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అది పొద్దున పూట మేము 7:30కి అట్లా వెళ్తే నైట్ 9 వరకు అక్కడే ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అంతా పారదర్శకంగానే జరిగిందని మేము నమ్ముతున్నాం అండి. పూర్తిగా పారదర్శకంగానే జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ లీకేజ్ అయిందని చెప్పి పలు రకాల కారణాలు చెప్తూ ఎందుకు ఎక్కడ పడితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు చేస్తున్నారు, మేము బాధితుల పక్షాన ఉన్నామని చెప్పి విపరీతమైన విస్తృత ప్రచారాలు ఎందుకంటారు? మరి అయితే ఇది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే దాన్ని నమ్మాలి అనే పరిస్థితి వస్తుంటుంది మనకి. అందుకనే ఎవరైతే ఈ 2025లో ఉద్యోగం పొందామో డిఎస్సి ద్వారా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేయాలనే ఒక బాధ్యతాయుతంగా మేమందరం బయటకు వచ్చి ఇవాళ మేము పూర్తిగా పారదర్శకంగానే ఉద్యోగం పొందామని చెప్పడానికి మేము బయటకు వచ్చామండి. అంతే. ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీ విషయంలో ఏ ప్రభుత్వంలో మీకు నోటిఫికేషన్స్ వచ్చినాయి? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగారు మీకు అసలు మెగా డిఎస్సీ విషయంలో? మెగా డిఎస్సి విషయంలో మాకు కూటమి ప్రభుత్వంలోనే మంచి మాట నిలబెట్టుకోవడం జరిగింది. మాకు పోస్టింగ్ కూడా త్వరగా ఇవ్వడం జరిగింది. ఇది మేము గత గవర్నమెంట్లో అసలు నోటిఫికేషన్ ఏమి రాలేదా మీకు? అంతకుముందు మేము 2014లో టీడీపీ గవర్నమెంటేనండి. అప్పుడు నాకు ఒక 2 మార్కులు పోయింది. తర్వాత 2017 అప్పుడు 2 మార్కులు పోయింది. తర్వాత మనం చూసామండి ఎక్కడ కూడా మనకి నోటిఫికేషన్స్ రాలేదు, ఎదురు చూసాం. సుమారుగా 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి రావటం నోటిఫికేషను. మేము అప్పటి నుంచి 2014 నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళాం, ప్రిపేర్ అయ్యాం. అలా ప్రిపేర్ అయ్యి ఇవాళ ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం అండి ఇది. అసలు ఈ జాబ్ కొట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారు? అసలు ఎప్పటి నుంచి కష్టపడితే ఈ జాబ్ మీకు వచ్చింది? ముఖ్యంగా మీ కులం ఏంటన్నా? అంటే ఇక్కడ ఈ మెగా డిఎస్సీలో కులం రంగు కూడా పులుపుకుంది. కమ్మ కులానికి, ఓసీలకి ఉద్యోగాలు అమ్ముకున్నారు, కట్టబెట్టుకున్నారనే మాట వినబడుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ ఏంటి అసలు? ఓపెన్గా చెప్పండి నాకు. అది బీసీబీ అండి, విశ్వబ్రాహ్మణ్స్ కేటగిరీలో వచ్చింది మనకి. నెక్స్ట్ నేను 2013 బీఈడీ అయిపోయిందండి నాది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఈడీ అయిపోయిందో అప్పుడు 2014లో మన టీడీపీ పరిపాలనలో మనకి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
అప్పుడు రాశాను, అటెంప్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ అలా 2017లో 2 మార్కులతో పోయింది నాకు. స్టేట్ బీసీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు నాకు. 2 మార్కుల్లో పోయింది. తర్వాత మళ్ళీ అట్లనే ప్రిపేర్ అవుతూ ఉన్నాను కంటిన్యూస్గా. ఈ లోపల నేను బయట సిమెంట్ పనులు, కూలి పనులు చేసుకుంటూ అట్లా ప్రిపేర్ అవుతూ రాత్రి పగలు. ఈ లోపలనే పెళ్ళయింది, ఒక బాబు. కుటుంబాన్ని కూడా కాస్త దూరం పెట్టి కోచింగ్కి వచ్చి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాండి. రోజుకి 18 గంటలు ప్రిపేర్ అయ్యానండి. నైట్ 11 అయ్యేది, ఒక్కోసారి 2 అయ్యేది. అట్లా ప్రిపేర్ అవుతూ కష్టపడి చదువుకొని ఇలా మొన్న 2025లో మనకి జాబ్ రావడం జరిగింది. అంటే మీరు సుమారు 13-14 సంవత్సరాలు నానా కష్టాలు పడుతూ మీరు జాబ్ కొట్టారు. మరి అంత కష్టపడి జాబ్ కొట్టి ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్ అనే ఒక గురువు అనే పేరు తెచ్చుకున్నారు. మరి ఈరోజు మీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు కొనుక్కున్నారని చెప్పి ఎంతోమంది మిమ్మల్ని విమర్శిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా అవమానకరంగా ఉందండి. నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరిగినంత విధంగా మాకు అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చాలా గౌరవప్రదంగా మేము తీసుకున్నాం. ఎంతోమంది మాకు సన్మానాలు కూడా చేశారు. కానీ అదే రకంగా చరిత్రలో ఎవరికి జరిగినంత అవమానం కూడా జరిగింది. మాకు ఇది చాలా బాధాకరంగా ఉందండి. ఇది ఎక్కడికైనా సరే ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఏ వ్యక్తికి కూడా జరగకూడదండి ఇలాగా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు 16,500 మంది ఓవరాల్గా వచ్చిన ఉద్యోగస్తులు మెగా డిఎస్సిలో జాబులు కొట్టిన వాళ్ళు, కానీ రాని వాళ్ళు, రాసిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించి విత్ ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం లేదు? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం లేదు? కేవలం కొద్ది మంది మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే కొంతమందికి కొద్దిలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కోర్టుకు వెళ్ళటం ద్వారా అట్లా జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది ఆన్లైన్లో సర్టిఫికేట్లు పెట్టుకోపోవటం వల్ల, కొంతమంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అందుకోలేకపోవటం వల్ల కొంతమంది అలా మిస్ అయి ఉండొచ్చేమో. సో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలని వాళ్ళు భావించి ఉంటారు. కానీ మ్యాక్సిమం ఎక్కడా కూడా పారదర్శకంగానే జరిగింది. అన్యాయంగా అయితే ఎక్కడ జరగలేదండి. ఇది పేపర్ లీకేజ్ అయింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, కమ్మకోలను కట్టబెట్టుకున్నారు, లేకపోతే హారిజంటల్ ఆర్ వర్టికల్ వెరిఫికేషన్ ఇవన్నీ తప్పు అనే విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు పేపర్ లీకేజ్ అయిందనే పదం మాట్లాడుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు అండి. పేపర్ లీకేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది? పూర్తిగా పేపర్ అనేది సాఫ్ట్వేర్ కాపీ, అది ఎక్కడ కూడా హార్డ్వేర్ కాపీ రాదు. అది సిస్టంలో కూడా మా పాస్వర్డ్ మేము ఎంట్రీ చేసిన తర్వాతనే పేపర్ అనేది, క్వశ్చన్ పేపర్ మాకు కనపడుద్ది. మరి అలాంటిది పేపర్ లీకేజ్ అనేది అవాస్తవం. నేనైతే ఇది నమ్మం. ఇది మేము ప్రొటెస్ట్ చేస్తాం. మరి మీరైతే మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా మెగా డిఎస్సి మీద మీరు ఏం చెప్తారు? మెగా డిఎస్సి మీద నాది ఒకటే అభిప్రాయం అండి. ఇది పూర్తిగా పారదర్శకతో జరిగిన అపాయింట్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ అనేది కానివ్వండి, ఎక్కడ పోస్టులు కొనుక్కోవడం అనేది కానీ ఇది పూర్తిగా అవాస్తవం అండి. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం ఎవరు కూడా రూపాయి ఇచ్చింది లేదండి. మేమందరం కూడా పవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మిడిల్ క్లాస్ వాళ్ళం. మాకు అంత డబ్బులు ఇచ్చి కొనుక్కునేంత స్తోమత అయితే లేదు. సో ఈ అవకతవకలు జరిగాయా అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆన్లైన్ ఎగ్జామ్లో అవకతవకలు, పేపర్ లీకేజ్ లాంటివి సాధారణంగా జరగవు. సో అయినా వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అయితే నేను బీసీ క్యాస్ట్కి సంబంధించిందండి. మేము బీసీడీ తూర్పు కాపు. సో మా కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయండి మా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి. సో 6 కేటగిరీస్లో కూడా నేను ఓపెన్లో వచ్చాను. సో నా తర్వాత 6 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మేము ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి మాకు ఎవరెవరికి ఎంతెంత మార్కులు వచ్చాయి, వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారు, ప్రతిదీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మాకు అంతా కూడా ఆన్లైనేనండి. ఏది కూడా దాయాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా ఎవరెవరు ఎంత ర్యాంక్స్ వచ్చాయో మాకు తెలుసు. కాబట్టి ఎక్కడా కూడా ఒకరికి కూడా బయట ఎక్కడి నుంచో వచ్చి తీసుకొచ్చారు అనే హారిజంటల్ పద్ధతిని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోలేక ఇలా మాట్లాడుతున్నారండి. ఇక్కడ హారిజంటల్ విధానం, వర్టికల్ విధానం అనేది తప్పు, ఇందులోనే అవకతవకలు ఎక్కువ శాతం జరిగాయని మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, కొంతమంది స్పోర్ట్స్ కోట అంటున్నారు, ఇంకొంతమంది ఏమో కమ్మకోలానికి ఇచ్చుకున్నారని అంటున్నారు. అసలు ఏంటి ఒక్క మెగా డిఎస్సి మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా అన్ని రకాలుగా మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటారా? జరగలేదని అంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక మంచి చేశారనుకోండి, ఎదుటి వాళ్ళకి అది చెడ్డగానే కనిపిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా ఉపయోగపడే పనులు చేస్తుంది. మమ్మల్ని 16,000 మందికి మీద డిఎస్సి పెడతామని సంతకం పెట్టినప్పుడు చేస్తారులే అనుకున్నారు. కానీ పెట్టిన కొన్ని నెలలకే నోటిఫికేషన్ వేయడం అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా జాబ్స్ తీసి చూపించారు. మేము ఇప్పటికీ దగ్గర 1 year అవుతుందండి మేము జాబ్స్ జాయిన్ అయ్యి. మేము అవినీతితో వచ్చి ఉంటే కనుక అసలు ఆ క్వశ్చనే లేదండి. అసలు ఎలా వాళ్ళు వేరే వాళ్ళకి మంచి చేస్తే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లే అవకాశం ఈ రోజుల్లో చాలా జరుగుతుంది. సో నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికీ మంచి చేసే విధానం చేశారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశారు.
యాక్చువల్గా టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయం కాదు అని చెప్పారనుకోండి, అది ఎక్కువగా నెగిటివిటీ ఈ మధ్య ప్రచారంలోకి వెళ్తుంది. సో వాళ్ళు ఒక మెయిన్ పాయింట్ తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ఫస్ట్ సైన్ చేశారో ఆ డిఎస్సి మీద వీళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రచారంలోకి వస్తున్నారు. అదే లేదు వాళ్ళు సైలెంట్గా రాజకీయాలు చేస్తూ ఉంటే ఎవరు చూస్తారండి? సో దట్ నేను అనుకోవడం. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి కదా మేడం, చాలా ఫెయిర్గా అడుగుతున్నాను. మీకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వంలో మీకు మేలు జరిగింది? అంటే ఏ ప్రభుత్వం తరపు నుంచి మీకు నోటిఫికేషన్లు ఎక్కువ రిలీజ్ అయ్యాయి? ఎవరు మీకు ఫేవర్గా ఉన్నారంటారు? నాకు తెలిసినంత వరకు టీచర్గా ఇప్పుడు నేను ఉన్న ఫీల్డ్లో చెప్తున్నానండి. డిఎస్సి గత ప్రభుత్వాలు అవి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ డిఎస్సీలు తీశారండి. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది లాస్ట్ ఇయర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఎక్స్పెక్ట్ చేసాం మెగా డిఎస్సి వస్తుందేమో, వెయిట్ చేసాం. 5 years ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఎప్పటికీ కూడా ప్రభుత్వం చివరికి వచ్చేసింది కానీ డిఎస్సి మాత్రం రావట్లేదు. సో దట్ మేము వెయిట్ చేసిన తర్వాత కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు న్యాయం జరుగుతుంది అనిపించింది. లక్కీలీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సైన్ పెట్టడం మా కళలకు ఒక దారి చూపించినట్టు అయింది. సో మేము మా కళలను సాకారం చేసుకున్నాం, కష్టపడ్డాం, సక్సెస్ అయ్యాం. కానీ ఇలా చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇంకొక డిఎస్సి తీస్తామన్నారు ఈ ప్రభుత్వం. రేపు దసరాకి ఇంకొక 10,500 సుమారు 12,000 వరకు కూడా ఇంకో డిఎస్సి తీస్తాం, ఖచ్చితంగా కల్పించి తీరుతామని అంటున్నారు. దీనికి మీరేమంటారమ్మా? మరి ఖచ్చితంగా ట్రై చేస్తారండి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్టామినా ఉంది, చేయగలరు. సో ఈసారి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మాకు పాత ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం మాకు ఎలా అయితే ట్రాన్స్పరెన్సీతో ఉద్యోగం ఇచ్చిందో తర్వాత అక్టోబర్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తారు, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు రాబోయే మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా మేము ఒక రోల్ మోడల్గా నిలవాలనుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సిలో సుమారు 16,500 ఉద్యోగాలు కల్పిస్తాయి. కానీ రాసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, వచ్చిన వాళ్ళు కేవలం 16,500 ఉన్నారు సుమారు. అయితే ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎందుకు రాని వాళ్ళు రోడ్డు మీదకి రావడం కానీ, లేకపోతే నిరసన కార్యక్రమాలు కానీ, లేదు అని అంటే ప్రధానంగా న్యాయస్థానాలను ఆశ్రయించి విత్ ఆధారాలతో సహా ఎందుకు సంప్రదించట్లేదు? కేవలం కొద్ది మంది మాత్రమే మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యంగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? మరి అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు కాబట్టి రావట్లేదండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు, అక్కడ ఎంతలా జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదండి. కాకపోతే కొంతమంది రాజకీయ ప్రలోభాలకు లోనయ్యో లేకపోతే ఏదో ఒక లబ్ధి పొందడం కోసం మాత్రం బయటకు వచ్చి కొంతమంది ఏదో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఆయన కూటమి ప్రభుత్వంలో జరిగిన ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి ఏమీ లేదండి. లేనప్పుడు ఇంకే బయటకు వచ్చి ఏం మాట్లాడతారు సార్? 1,00,000 మంది రాస్తారు, ఎవరైనా ఉద్యోగాలు ఎన్నుంటే అన్నే ఇస్తాయి. ఇప్పుడు లాస్ట్ 0.5లో కూడా డిఫరెన్స్, 0.1లో డిఫరెన్స్ వచ్చి మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ టైంలో ట్రై చేస్తారు, నెక్స్ట్ వాళ్ళకి వస్తాయి కదా. అలా ఆలోచించి పోటీ పడి ట్రై చేయాలనుకున్న వాళ్ళు చేస్తారండి. లేదు రాజకీయ లబ్ధిని మాత్రమే ఆశించే వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద మాట్లాడతారు. ఇప్పుడు కూడా మేము రావాల్సి వచ్చింది, ఎందుకంటే మేము నిజాయితీగా వచ్చాం, దానికోసం కష్టపడ్డాం కాబట్టి మేము ఇక్కడ నిలబడ్డాం. లేకపోతే మాకు కూడా ఈరోజు ఈ అవకాశం కానీ అవసరం కానీ వచ్చేది ఉండదు. వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వచ్చామండి. ఫైనల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగురాలుగా, ఒక మహిళా టీచర్గా మీరేమంటారు? మా మెగా డిఎస్సీలు ఈరోజు ఎంతోమంది మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు కష్టపడి ఈరోజు ఉద్యోగం సంపాదించుకున్నాము అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మిమ్మల్ని వ్యతిరేకించి విమర్శించే వాళ్ళందరికీ కూడా మెగా డిఎస్సీని తప్పుపట్టే వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఏంటి? నేను చెప్పే సమాధానం అంటే ఖచ్చితంగా అది ఎటువంటి ఫాల్ట్ కానీ ఏమీ లేదు. నా తర్వాత వాళ్ళు కూడా చెప్తున్నాను, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎవరు కూడా ఒక రూపాయి కానీ వాళ్ళ పాకెట్స్ నుంచి తీసింది లేదు. మేమంతా జెన్యూన్గా రాత్రి పగలు కష్టపడి పిల్లల్ని జాబుల్ని వదిలేసి అప్పుల పాలయ్యి కూడా చదివి చాలా కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలండి ఇవి. సో ఇందులో ఎక్కడ అవినీతి జరిగిందని ఒకసారి వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పండి. పోనీ మేము మా హాల్ టికెట్ నెంబర్లు ఇస్తాము, రాష్ట్రంలో లిస్ట్ ఇస్తాము, పోనీ వాళ్ళని చర్చికి రమ్మానండి. ఎక్కడైనా నెగిటివిటీ వచ్చిందని చెప్పండి. అసలు వాళ్ళకి నిజాలు లేవు కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదు. సో వాళ్ళు భయపడుతున్నారు. లోకేష్ గారు కూడా చెప్పారండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రూఫ్స్ ఉంటే రండి అని చెప్తున్నారు. వాళ్ళకి లేవు కాబట్టి జస్ట్ ఆరోపణలు చేసి వదులుతున్నారు తప్ప ఇది ఒక రెచ్చగొట్టే ప్రయత్నమే తప్ప నిజాలు అనేది వాళ్ళకి కూడా తెలుసు. ఒక ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం మాత్రం జరుగుతుందండి. అసలు ఎక్కడ తప్పు జరగలేదండి, తప్పు జరగడానికి ఆస్కారమే లేదు ఇందులో. ఎందుకంటే చాలా జెన్యూన్గా జరిగింది ఇది. నాకు కూడా లాస్ట్ ఛాన్స్ అండి. మేము ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నామో
ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండి. అహర్నిశలు శ్రమించాం. లైఫ్ అండ్ డెత్, ఈ చావా రేవా అన్నట్లు మేము ప్రయత్నించాము. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. ఎందుకంటే మేము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ 9కి వెళ్తే నా పేరు వచ్చేసరికి 11:30 అయింది. అంటే ఎంత కూలంకషంగా వాళ్ళు పరిశీలించారో మీరు అర్థం చేసుకోండి. ఇందులో ఎటువంటి అవినీతికి తావలేదండి. దీన్ని అనవసరంగా రాజకీయం చేయకూడదు, అది చాలా తప్పు. అసలు గురువుల్ని ఇట్లా తప్పు పట్టడం అనేది చాలా అన్యాయం, అక్రమం అండి. అది ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సిలో పేపర్ లీకేజ్ అయిందంటున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారంటున్నారు, ముఖ్యంగా కమ్మకోళ్ళని కట్టబెట్టుకున్నారంటున్నారు, లేదంటే హారిజెంటల్ ఆర్ వర్టికల్ వెరిఫికేషన్లో తేడా జరిగింది, రిజర్వేషన్ అసలు ఫాలో అవ్వలేదు అని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఒక్క మెగా డిఎస్సిలో ఎందుకు ఇన్ని కారణాలు వస్తున్నాయంటారు? దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎగ్జామ్ అయిపోయాక అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. మీరు పెట్టుకున్నారు, మా ఫ్రెండ్ పెట్టుకున్నారు, తను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మేడము పెట్టుకున్నారు సార్. వెళ్ళారు, పిలిచారు ఆవిడని, రండి మేడం అని. ఏ బిట్స్ తప్పిపోయినాయి, మీరు అదే అబ్జెక్షన్స్ అంటే ఏంటి, మేము పెట్టింది రాంగ్ అని చూపించారు అని ఈవిడ ఆరోపించి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే రికార్డ్ ఓపెన్ చేశారు. మన ఇది ఉంటుంది కదా, మనం ఎగ్జామ్ రాస్తాం కదా, మన పేపర్ ఓపెన్ చేశారు. మన పేపర్ ఓపెన్ చేసి, ఇదిగోండి మేడం మీరు ఫస్ట్ ఇక్కడ బిట్టు ఇక్కడ చూశారు, ఇక్కడ 2 minutes ఆగారు, మళ్ళీ 14th బిట్కి వెళ్ళారు, అక్కడ చెక్ చేశారు, మళ్ళీ 44 బిట్కి వెళ్ళారు. అంటే నిజమే అలాగే చేసిందంట. ఇంకేం సౌండ్ లేక మెదలకుండా బయటకు వచ్చేసారు. మేడమే చెప్పారు, నిజంగా చాలా జెన్యూన్గా జరిగింది మేడం, ఇది అక్కడికి వెళ్ళాక అర్థమైంది, నేను పెట్టింది నాకు అర్థమైంది అని చెప్పి మా మేడమే చెప్పారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి, ఇక్కడ ఎటువంటి అక్రమాలకు తావు లేదండి, అసలు జరగదు. డిఎస్సి అంటేనే జెన్యూన్ అండి. ఏపీ సివిల్స్ అది క్రాక్ చేసి వచ్చిన మమ్మల్ని ఇవాళ ఇది దగా డిఎస్సి, మీరు జాబులు కొనుక్కున్నారంటే చాలా అసలు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. అసలు ఈ ఉద్యోగం కోసం ఎన్నాళ్ళని మీరు కష్టపడ్డారమ్మా? అసలు ఈ ఉద్యోగం దక్కడానికి మీరు ఏం చేశారు? అసలు ఎప్పటి నుంచి మీ ప్రయాణం ఈ డిఎస్సి కోసం ప్రయత్నం జరిగింది? ఎన్నాళ్ళకి సాధించారు? మేము ప్రైవేట్ స్కూల్స్లో చేసేవాళ్ళమండి. నిజంగా ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కరోజు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేస్తే తెలుస్తుందండి ఎంత కష్టపడ్డామో. ప్రైవేట్ సెక్టార్లో చేసి 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 చెయ్యలేక విసుగొచ్చి అది చేస్తూనే ఇంటిని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా కంటిన్యూస్ చదువుతూనే ఉండేవాళ్ళం. ఎప్పుడో వేస్తారు నోటిఫికేషన్, ఎప్పుడో వేస్తారని చెప్పేసి చదువుతూనే ఉన్నాం. జగన్ గారు వేస్తారని జగన్ ఎక్కినప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాము, బట్ వేయలేదు. లాస్ట్లో వేశారు, 30 days ఛాన్స్ ఇచ్చారు. కనీసం నోటిఫికేషన్కి ఎన్ని రోజులు టైం ఇవ్వాలో కూడా తెలియకుండా 30 daysలో డిఎస్సి అన్నారు. లేదు, అది దాని మీద కేసు వేస్తారు, వెనక్కిపోద్దని అందరికీ తెలుసు. కేసు వేసారు, అలాగే వెనక్కిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇస్తారన్న ఆశతో మేము చదవడం ఆపలేదు, చదువుతూనే ఉన్నాము. ఇచ్చారు నోటిఫికేషన్. నిజంగా లాస్ట్ ఛాన్స్ అండి. మేము అన్ని రోజులు చదివిన పడ్డ కష్టానికి మాకు విజయం లభించింది. నిజంగా చెప్పాలంటే అది అందరూ జాబ్ వస్తే ఎగ్జైట్మెంట్తో ఎగురుతారు, కానీ మేము ఏడ్చాము. ఎందుకంటే మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఆ ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో ఎంత దాని రిఫ్లెక్షనేనండి మేము డిఎస్సి కొట్టాలి అని కొట్టాము. ఆయన వెయ్యపోతే మేము కొట్టలేం కదండి, డిఎస్సి వెయ్యపోతే మేము కొట్టలేం కదా. అది ఇంత కష్టపడ్డాము, ప్రైవేట్ సెక్టార్లో చాలా బాధలు అనుభవించాము, ఇదే మాకు లాస్ట్ అటెంప్ట్ అని అంటున్నారు కదా. మరి ఇంత కష్టపడి మీరు జాబ్ తెచ్చుకుంటే ఈరోజు మీరు ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండి ఈరోజు ఉద్యోగం కొనుక్కున్నారు, లేదని అంటే మీ ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయని చెప్పి మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది అని చెప్పండి మేడం. అసలు ఇటువంటి పరిస్థితులు ఇంకో మనిషికి రావు, అది మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈరోజు మీరు పడుతున్న బాధ ఎలాంటిది? ఒకసారి మా హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, చెక్ చేసుకోమనండి. వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడైనా అవినీతి జరిగింది, వీళ్ళకి రాకూడదు అని చూపించమనండి, ప్రూఫ్ చూపించమనండి. ఇది 100% ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇది చెప్తున్నారు కదా, సంషేర్గా చెప్తున్నాం కదా, నెంబర్స్ తీసుకోండి చూపించండి అని చూపించమనండి, ప్రూవ్ చేయమనండి. ఎక్కడ జరగలేదండి, ఇది జరగలేదు అంతే. డిఎస్సి విషయంలో అసలు న్యాయం చేసిందంటే ఏ ప్రభుత్వం? గత గవర్నమెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారా, లేదా ఈ గవర్నమెంట్ అయినా చంద్రబాబు గారా? డిఎస్సి విషయంలో మీకు ఎవరి దగ్గర న్యాయం జరిగిందంటారు? మీకు చంద్రబాబు ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందండి. డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఆయనే ఇచ్చారు 8 డిఎస్సీలు వరుసగా. మేము చదువుకున్నా కూడా 2 సార్లు అటెంప్ట్ చేసాం. ఫస్ట్ టైం నాకు 2 marksలో మిస్ అయింది, ఇది సెకండ్ అటెంప్ట్. లాస్ట్ ఛాన్స్ వచ్చేసింది, చావో రేవో అన్నట్టు చదివామండి. మీకేం తెలుసండి, మా టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇవాళ బ్లూ పెన్నుతో రివిజన్ చేసి రౌండ్లు కొట్టి బ్లాక్ ఇంక్ అన్నది, బ్లాక్ అక్షరం కూడా కనపడదు అనమాట, అంత కష్టపడి చదివామండి. ఇవాళ ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం, చాలా బాధాకరం అండి. ఇంతమంది 16,000 మంది ఉసురు పోసుకోవడమేనండి ఇది. ఎంతమంది కన్నీటి గాథలు, బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక అప్పు చేసి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. డిఎస్సి రాసే వాళ్ళు ఎవరు కోటీశ్వర్లు కాదండి. కోటీశ్వర్లు అయితే అసలు ఎందుకు వస్తారండి డిఎస్సికి?
లక్షల ఉద్యోగాలు అమ్ముకున్నారు అని మాట్లాడుతున్నారు, స్పోర్ట్స్ కోటాలు అమ్మేసుకున్నారు, లక్షలు 10 లక్షలు 15 లక్షలు కొనేసుకున్నారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగా? దానికే చెప్తున్నానండి, లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు డిఎస్సి రాయవలసిన పని లేదండి. వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటారు. డిఎస్సి రాసేదే మిడిల్ క్లాస్ వాడు. మిడిల్ క్లాస్ వాడికి 20 లక్షలు కట్టే స్తోమత ఉంటే ఎందుకు దీనికోసం ప్రయత్నిస్తాడండి? ఇంకో వేలో వెళ్ళడా వాడు? ఆ మాత్రం తెలియదండి, అది కరెక్ట్ కాదు అసలు. మీరేమంటారు మేడం? ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఈరోజు మీ మీద నిందలు పడ్డాయి, ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఈరోజు దానికి సంఘీభావంగా ర్యాలీకి కూడా వచ్చారు మీరైతే ఏం చెప్తారు? విమర్శించే ప్రతి ఒక్కడికి కూడా మీ సమాధానం ఏంటి? మెగా డిఎస్సిలో అవకతవకల గురించి చాలామంది కూడా మీ మీద అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అదే టీచర్లు పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తారని చెప్తున్నారు కదండి మా వాళ్ళు. ఖచ్చితంగా చేసి చూపిస్తారండి. నేను మా అమ్మాయిని దాదాపుగా 2 ఇయర్స్ పార్షియల్గా 2 ఇయర్స్ ఫుల్ టైము ప్రగతిలో పెట్టి కోచింగ్ ఇప్పించి బాగా తరువుగా చేపించానండి. అందువల్ల మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. మా అమ్మాయికి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ పాస్ అయ్యారు. పోటీ అన్నాక గెలిచేవాళ్ళు ఉంటారు, ఓడిపోయేవాళ్ళు ఉంటారు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా జరిగిందండి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారి పాత్ర కానీ చాలా గొప్పగా ఉందండి. తొలి సంతకం ఆ పేరు నిలబెట్టుకున్నారు సార్. ఇంత బాగా జరిగిందని మీరు అంటున్నారు కదా, మరి ఎందుకు ఈ ప్రచారాలు? నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, లేకపోతే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కానీ లేదా ఇతరత్ర కోటాలో కానీ తప్పులు జరిగాయని మాట్లాడుతున్నారు. మరి మీరేమి ఎలా చెప్తున్నారు? అక్కడేమో ఇన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కదా, దానికి మీరేమంటారు మరి? అంటే ఇది మేము మాట్లాడదగిన విషయం కాదు, పొలిటికల్ విషయం ఇది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 5 లక్షలు 6 లక్షల మంది రాశారండి. రాసినప్పుడు 16,000 మందే కదా సెలెక్ట్ అవ్వాలి. తజ్మా వాళ్ళు ఆల్రెడీ మరి సెలెక్ట్ అవ్వరు. వాళ్ళు ఏంటంటే అటువైపు మాట్లాడితే ఆ 4.5 లక్షలు 5 లక్షల మంది సాధించలేని వాళ్ళు వాళ్ళ పక్షాన్ని నిలుస్తారేమో అనుకుంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు టీచింగ్ డిపార్ట్మెంట్కి ఎక్కువ పోస్టులు ఇచ్చినది చరిత్ర ఉంది. ఇప్పుడు ఇంకొక డిఎస్సి కూడా వేసేటట్టుగా ఈ నిరుద్యోగులందరూ ఇంకా కొద్ది ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కానీ పొలిటికల్ వలల్లో చిక్కుకోవద్దని ఆ అభ్యర్థులకి నేను సూచిస్తున్నాను. బాగా కృషి చేసి ఈసారి జరిగే డిఎస్సి కోసం పోరాటం చేసి సాధించుకుని బాగా రాసి ఉద్యోగాలు వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా అసలు డిఎస్సి విషయంలో న్యాయం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? అసలు ఏ గవర్నమెంట్లో డిఎస్సి అనేది మేలు జరిగింది మీకు? అది పొలిటికల్ విషయాలు అడగొద్దండి. మామూలుగా అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో ఆయనే నెంబర్ 1 అండి. అంటే వేరే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేసుంటే బాగుండేది. అది మనం చేయగలిగింది ఏం లేదు. అది ఆయన ప్రభుత్వం, ఆయన పాలసీ మ్యాటర్.